Hi everyone. In this video, we are going to look at a few conversations between students and teachers. Shall we start? Are you ready? Let's start. See, Telugu to English conversations between teachers and students. సో డే టు డే లైఫ్లో మనం స్టూడెంట్స్తో క్లాస్ రూమ్లో మాట్లాడే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ సెంటెన్సెస్ని ఉపయోగించి కొన్ని కన్వర్జేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని నేను ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. కన్వర్జేషన్ 1. జనరల్గా మనం క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ని జనరల్గా ఏం క్వశ్చన్స్ అడుగుతాం మనం? ద వెరీ ఫస్ట్ వన్, టీచర్ అడుగుతున్నారు, నీ హోంవర్క్ చేసావా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తావు? ఇప్పటివరకు మీరు మీ హోంవర్క్ చేశారా అంటే హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్? హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్? మరి అప్పుడు స్టూడెంట్ సమాధానం ఏం చెప్తున్నాడు? స్టూడెంట్, ఎస్ మ్యామ్, కంప్లీట్ చేశాను. అంటే ఎస్ మ్యామ్, కంప్లీట్ చేశాను. అంటే మరి హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్ అంటే ఆన్సర్ ఏముంటుంది? ఎస్ మ్యామ్, ఐ హ్యావ్ డన్ ఆర్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ అంటాం. ఐ హ్యావ్ డన్ ఇట్ ఆర్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్. నెక్స్ట్ టీచర్ అడుగుతున్నారు, టీచర్ గుడ్, ఇప్పుడు సబ్మిట్ చేయి. టీచర్ గుడ్, సబ్మిట్ ఇట్ నౌ. దీన్ని ఏ టెన్స్లో చెప్తున్నారు? ఇంపరేటివ్ సెంటెన్స్, సబ్మిట్ ఇట్ నౌ. సో ఈ రెండు సెంటెన్సెస్ చూడండి. హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్, ఇప్పటివరకు చేసావా? ఎస్ మ్యామ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్, ఇప్పటివరకు నేను పూర్తి చేశాను. నెక్స్ట్ చూడండి, గుడ్, ఇప్పుడు సబ్మిట్ చేయనంటే టీచర్ గుడ్, సబ్మిట్ ఇట్ నౌ. మరి అప్పుడు స్టూడెంట్ ఏమంటున్నాడు? తప్పకుండా మ్యామ్, ఇదిగోండి. స్టూడెంట్, షూర్ మ్యామ్, హియర్ ఇట్ ఈస్. ఇదిగోండి అంటే ఏమనాలి? హియర్ ఇట్ ఈస్. సో ఇది కన్వర్జేషన్ 1. సో రెగ్యులర్గా మనం క్లాస్ రూమ్లో పిల్లలతో ఇలా సెంటెన్సెస్ మాట్లాడి అంటే కన్వర్జేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఇలాంటిదే కన్వర్జేషన్ 2 తీసుకుంటే సెకండ్ కన్వర్జేషన్ ఏంటి? కన్వర్జేషన్ 2 ఇక్కడ టీచర్ అడుగుతున్నారు, నీ హోంవర్క్ చేసావా? ఇంతకుముందు కన్వర్జేషన్లో మనం ఉన్నాం, నీ హోంవర్క్ చేసావంటే హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్, ఇప్పటివరకు నువ్వు చేసావా లేదా? అప్పుడు స్టూడెంట్ అంటున్నాడు, ఇంకా లేదు సార్, ఈవినింగ్ చేస్తాను. మరి ఇంకా లేదు అని అంటే నాట్ ఎట్ సార్ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటికి ఇంకా చేయలేదు. దీని కంప్లీట్ సెంటెన్స్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎట్ అని కూడా అనొచ్చు. అయితే స్పోకెన్లో కంప్లీట్ సెంటెన్స్ చెప్పకుండా నాట్ ఎట్ సార్, ఐ విల్ డూ ఇట్ దిస్ ఈవినింగ్, నేను ఈరోజు సాయంత్రం చేస్తాను అని ఫ్యూచర్ సింపుల్లో చెప్పాడు. నెక్స్ట్ టీచర్ అంటున్నారు, టైంకి కంప్లీట్ అయ్యేలా చూసుకో. నీ హోంవర్క్ని నువ్వు టైంకి కంప్లీట్ అయ్యేలా చూసుకో అంటే టీచర్ చెప్తున్నాడు, మేక్ షూర్ యూ కంప్లీట్ ఇట్ ఆన్ టైం. అంటే టైంకి కంప్లీట్ అయ్యేలా చూసుకో. అప్పుడు స్టూడెంట్ అంటున్నాడు, స్టూడెంట్, ఎస్ సార్, అలాగే చేస్తాను. మరి ఇంగ్లీష్లో దీన్ని ఎస్ సార్, ఐ విల్. ఐ విల్ అంటే ఫ్యూచర్ సింపుల్లో చెప్తున్నాను. సో ఇది సెకండ్ కన్వర్జేషన్. సో నువ్వు హోంవర్క్ చేసావా అంటే చేశాను అంటే ఫస్ట్ కన్వర్జేషన్, చేయలేదు అని అంటే సెకండ్ కన్వర్జేషన్. అట్లాగే ఇప్పుడు మనం థర్డ్ కన్వర్జేషన్కి వెళ్దాం. కన్వర్జేషన్ 3 ఏంటి అంటే చూడండి, ఫస్ట్ నీ హోంవర్క్ ఎందుకు చేయలేదు? ఒకవేళ హోంవర్క్ నువ్వు హోంవర్క్ చేసావా అంటే హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్. నేను హోంవర్క్ చేశాను అంటే ఐ హ్యావ్ నాట్ డన్ మై హోంవర్క్. ఒకవేళ నేను హోంవర్క్ చేశాను అంటే ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్. చేయలేదు అంటే ఐ హ్యావ్ నాట్ డన్ మై హోంవర్క్. వెంటనే టీచర్ అడుగుతారు కదండి, నేను హోంవర్క్ చేయలేదు అని అంటే మరి నువ్వు ఇప్పటివరకు ఎందుకు చేయలేదు అని అంటావు? టీచర్ అడుగుతున్నారు, వై హ్యావ్ యూ నాట్ డన్ యువర్ హోంవర్క్? నీ హోంవర్క్ని నువ్వు ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? అప్పుడు స్టూడెంట్ ఏం చెప్తున్నాడు? నిన్న మా ఇంటికి గెస్ట్లు వచ్చారు సార్, అందుకే కంప్లీట్ చెయ్యలేకపోయాను అన్నాడు. మరి నిన్న మా ఇంటికి గెస్ట్లు వచ్చారు అని అంటే పాస్ట్ సింపుల్లో చెప్తాం. ఇక్కడ చూడండి, సార్ ఐ హ్యాడ్ సమ్ గెస్ట్స్ ఎట్ హోమ్ యెస్టర్డే. ఇక్కడ హ్యాడ్ అనేది V2 అండి, సబ్జెక్ట్ ప్లస్ V2. ఇక్కడ హ్యాడ్ అనేది లెక్సికల్ వర్బ్. సో ఐ హ్యాడ్ సమ్ గెస్ట్స్ ఎట్ హోమ్ యెస్టర్డే, సో ఐ కుడెంట్ కంప్లీట్ ఇట్.
కెన్ పాస్ట్లో మనం ఏం చేస్తామంటే నేను ఇప్పుడు చేయలేను అని అంటే ఐ కెన్ నాట్ అంటాం. గతంలో చేయలేకపోయాను అని అంటే కెన్ పాస్ట్లోకి వెళ్తే ఐ కుడ్ నాట్ కంప్లీట్ ఇట్, దాన్ని ఐ కుడెంట్ కంప్లీట్ ఇట్, నేను చేయలేకపోయాను. అప్పుడు నెక్స్ట్ సార్ అంటున్నారు టీచర్ నీ టైంని బాగా మేనేజ్ చేయటం నేర్చుకో. సో ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాం, లెర్న్ టు మేనేజ్ యువర్ టైం బెటర్, అంటే బాగా మేనేజ్ చేయటం నేర్చుకో. అప్పుడు స్టూడెంట్ ఏమంటున్నాడు అని అంటే ఎస్ సార్ ఈరోజు పూర్తి చేస్తాను అన్నాడు. అంటే ఏ టెన్స్లో చెప్తాం దీన్ని, ఫ్యూచర్ సింపుల్లో ఎస్ సార్ ఐ విల్ ఫినిష్ ఇట్ టుడే. సో ఇప్పుడు కన్వర్జేషన్ 4. సో ఫోర్త్ కన్వర్జేషన్ ఏంటి అంటే ఫస్ట్ సెంటెన్స్ చూడండి, టీచర్ అడుగుతున్నారు నువ్వు అసైన్మెంట్ ఎందుకు చేయలేదు, ఇప్పటివరకే కదండి. సో వై హ్యావ్ యూ నాట్ డన్ యువర్ అసైన్మెంట్, నువ్వు హోంవర్క్ ఎందుకు చేయలేదంటే వై హ్యావ్ యూ నాట్ డన్ యువర్ హోంవర్క్, నువ్వు అసైన్మెంట్ ఎందుకు చేయలేదు అని అంటే వై హ్యావ్ యూ నాట్ డన్ యువర్ అసైన్మెంట్. మరి ఇక్కడ చూడండి స్టూడెంట్ అంటున్నాడు నిన్న నాకు హెల్త్ బాగోలేకుండే మ్యామ్ అని అంటున్నాడు. మరి ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్లో మ్యామ్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ యెస్టర్డే. నెక్స్ట్ చూడండి టీచర్ అంటున్నాడు ప్రతిసారి ఒక వంక చెప్తాను, ఏదో ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారు కదండి పిల్లలు. సో ప్రతిసారి ఏదో వంక చెప్తా ఉంటే టీచర్ యూ కమ్ అప్ విత్ అన్ ఎక్స్క్యూజ్ ఎవ్రీ టైం. జనరల్గా చెప్తున్నారు నువ్వు మామూలుగా నువ్వు ఏదో ఒక వంక చెప్తూ ఉంటావు నువ్వు క్లాస్లో అంటే యూ కమ్ అప్ విత్ అన్ ఎక్స్క్యూజ్ ఎవ్రీ టైం. అప్పుడు స్టూడెంట్ అంటున్నాడు నేను నిజం చెప్తున్నాను మ్యామ్ అంటే చూడండి ఏ టెన్స్లో నేను నిజం చెప్తున్నాను అని అంటే స్టూడెంట్ ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్ మ్యామ్, ప్రజెంట్ కంటిన్యూస్లో నేను నిజం చెప్తున్నాను అంటే ఇప్పుడు. సో దిస్ ఈస్ ద ఫోర్త్ కన్వర్జేషన్. సో టీచర్ అంటున్నారు సరే రేపు సబ్మిట్ చెయ్యి, రేపు సబ్మిట్ చెయ్యనంటే టీచర్ ఆల్ రైట్ సబ్మిట్ ఇట్ టుమారో, అంటే రేపు సబ్మిట్ చెయ్యి. ఇక్కడ కూడా ఇది చూడండి దీన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు, సబ్మిట్ ఇట్ టుమారో. ఓకే, ఇది ఫోర్త్ కన్వర్జేషన్. అండ్ ఫిఫ్త్ వన్ చూడండి మీరు ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఈరోజు మార్నింగ్ స్కూల్కి లేట్గా ఎందుకు వచ్చావు, పొద్దున ఒక అబ్బాయి స్కూల్కి లేట్గా వచ్చాడు, మనం అడుగుతాం స్కూల్కి నువ్వు ఎందుకు లేట్గా వచ్చావు అంటే పాస్ట్ సింపుల్లో వై వర్ యూ లేట్ ఫర్ స్కూల్ దిస్ మార్నింగ్, దీన్ని బీ కాంప్లిమెంట్ సెంటెన్స్ అంటారు. వెన్ దెర్ ఈజ్ నో లెక్సికల్ వర్బ్ అంటే బీ ఫార్మ్స్లో బీ కాంప్లిమెంట్ సెంటెన్సెస్లో చెప్తాం వై వర్ యూ లేట్ ఫర్ స్కూల్ దిస్ మార్నింగ్. ఇప్పుడు చూడండి స్టూడెంట్ అంటున్నాడు బస్ మిస్ అయ్యాను సార్. మరి బస్ మిస్ అయ్యాను అని అంటే ఐ హ్యాడ్ మిస్డ్ ద బస్ సార్. ఎందుకు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ వాడారు అని అంటే ఇక్కడ స్కూల్కి లేట్గా రావడం పాస్ట్ సింపుల్, అంతకు ముందు విషయం కాబట్టి ఐ హ్యాడ్ మిస్డ్ ద బస్ అని చెప్పాం. నెక్స్ట్ టీచర్ మళ్ళీ ఇలా చెయ్యకు అని అంటే టీచర్ డోంట్ రిపీట్ ఇట్, మళ్ళీ ఇలా చేయకు అని అంటే ఏమనాలి డోంట్ రిపీట్ ఇట్. దీన్ని కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. స్టూడెంట్ చెయ్యను సార్ అని అంటున్నాడు ఐ విల్ నాట్ సార్ అంటే ఐ విల్ నాట్ రిపీట్కి బదులుగా స్పోకెన్లో ఐ విల్ నాట్ అంటే సరిపోతుంది, ఐ విల్ నాట్ సార్. ఇది మనకి కన్వర్జేషన్ 5. సో కన్వర్జేషన్ 6 ఇక్కడ చూడండి వెరీ ఫస్ట్ సెంటెన్స్ స్టూడెంట్ అంటున్నాడు ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఈ ప్రాబ్లం సొల్యూషన్ నాకు అర్థం కాలేదు మ్యామ్ అని అంటున్నాడు. ఇక్కడ చూడండి స్టూడెంట్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీరు తెలుగులో కూడా చక్కగా ప్రొనౌన్సియేషన్ కూడా ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి. దీన్ని మనం జనరల్గా ఎక్స్క్యూజ్ మీ అంటారు, దాన్ని ఎక్స్క్యూజ్ మీ అని ప్రొనౌన్స్ చేయరు. ఎలా చేస్తారంటే ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఈ ప్రాబ్లం. ఇక్కడ చూడండి మనం సొల్యూషన్ అంటాం, సొల్యూషన్ కాదు అది ఏమని చెప్పాలి అని అంటే సల్యూషన్. ఏమనాలి సల్యూషన్ నాకు అర్థం కాలేదు అని అంటే ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం. అప్పుడు టీచర్ అంటున్నారు ఏ పార్ట్ కష్టంగా ఉంది అంటే నీకు ఏ పార్ట్ కష్టంగా ఉంది అంటే టీచర్ అడుగుతున్నాడు విచ్ పార్ట్ ఈస్ డిఫికల్ట్ అంటే ఏ పార్ట్ నీకు కష్టంగా ఉంది. స్టూడెంట్ ఆ లాస్ట్ స్టెప్ అని చెప్తాం కదండి, ఆ లాస్ట్ స్టెప్ లేదా ఫస్ట్ స్టెప్ అని చెప్తాం. సో ఆ లాస్ట్ స్టెప్ అంటే ఇంగ్లీష్లో ద లాస్ట్ స్టెప్. అండ్ టీచర్ అంటున్నారు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కాదండి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటే ఏమని చెప్పాలి టీచర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. సో ఇది మనకి 6th కన్వర్జేషన్.
నెక్స్ట్ 7th వెళ్దాం. 7th కన్వర్జేషన్. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ స్టూడెంట్ అంటున్నాడు, మ్యామ్ ఎక్స్ట్రా షీట్ తీసుకోవచ్చా? మ్యామ్ ఎక్స్ట్రా షీట్ తీసుకోవచ్చా అని అంటే ఇక్కడ స్టూడెంట్ ఇంగ్లీష్లో చూడండి, మ్యామ్ మే ఐ గెట్ అన్ ఎక్స్ట్రా షీట్. తెలియక చాలామంది కెన్ ఐ గెట్ అంటారు. కెన్ ఐ గెట్ అనేది కూడా ఇంగ్లీష్లో టు టేక్ ఆర్ గివ్ పర్మిషన్కి వాడతారు, బట్ అది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అంటారు. ఫార్మల్ లాంగ్వేజ్లో ఏమని మాట్లాడంటే మే అనే మోడల్ వర్బ్ని వాడతారు. మే ఐ గెట్ అన్ ఎక్స్ట్రా షీట్, మే ఐ గో టు టాయిలెట్, మే ఐ కమ్ ఇన్, మే ఐ ఆన్సర్ మేడం, సో మే ఐ ఆన్సర్ మ్యామ్ అని ఇలా మనం మే అనేది వాడాలి. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, తెలియక చాలామంది షెల్ అని కూడా వాడుతూ ఉంటారు. షెల్ వాడకూడదు. టు టేక్ ఆర్ గివ్ పర్మిషన్ ఏం వాడాలి అని అంటే మే అనే మోడల్ వర్బ్ వాడాలి. సో ఇక్కడ చూడండి సెకండ్ వన్, టీచర్ చెప్తున్నారు ఏంటి, కానీ నీకు ఇంకా 3 నిమిషాలే టైం ఉంది. ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలు మనల్ని ఎక్స్ట్రా షీట్ అడుగుతారు, మనం చెప్తాం ఇంకా ఏంటి అని అంటే జస్ట్ యూ హ్యావ్, అంటే మీకు ఇంకా 3 minutes టైమే ఉంది అని అంటే ఏమని చెప్పాలి అంటే బట్ యూ హ్యావ్ ఓన్లీ 3 minutes లెఫ్ట్, నీకు ఇంకా 3 నిమిషాలే మిగిలి ఉంది అని అర్థం. సో స్టూడెంట్ అంటున్నాడు, ప్లీజ్ మ్యామ్ నాకు ఒక షీట్ కావాలి. స్టూడెంట్ అండి, ప్లీజ్ మ్యామ్ ఐ నీడ్ ఏ షీట్. ఇవన్నీ ప్రజెంట్ సింపుల్ అండి. ఐ నీడ్ ఏ షీట్, యూ హ్యావ్ ఓన్లీ 3 minutes లెఫ్ట్ అనేది ప్రజెంట్ సింపుల్. సో ఇక్కడ చూడండి టీచర్ సరే ఇదిగో అని అంటే ఇంతకుముందు మనం అన్నాం కదండి, టీచర్ చూడండి ఓకే హియర్ యూ గో, ఓకే హియర్ యూ గో. ఇది వచ్చేసి మనకి 7th కన్వర్జేషన్. స్టూడెంట్ చెప్తున్నప్పుడు థ్యాంక్ యూ మ్యామ్, వి సే థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ కన్వర్జేషన్. ఇక్కడ ఈ 8వ కన్వర్జేషన్లో టీచర్ నువ్వు టెస్ట్ బాగా రాసావు, నువ్వు టెస్ట్ బాగా రాసావు అంటే టీచర్ చూడండి టెస్ట్ రాయడం అనేది పాస్ట్ సింపుల్ కదండి. సో యూ డిడ్ వెరీ వెల్ ఇన్ ద టెస్ట్, యూ డిడ్ వెరీ వెల్ ఇన్ ద టెస్ట్. అప్పుడు స్టూడెంట్ అంటున్నాడు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అప్పుడు నెక్స్ట్ టీచర్ ఇలాగే బాగా చేస్తూ ఉండు, ఇలాగే బాగా చేస్తూ ఉండు అంటే టీచర్ ఏమన్నాడు చూడండి, కీప్ అప్ ద గుడ్ వర్క్, కీప్ అప్ ద గుడ్ వర్క్. అండ్ స్టూడెంట్ అంటున్నాడు చేస్తాను సార్ అని అంటే ఫ్యూచర్ సింపులే కదండి, ఐ విల్ సార్ అంటే ఐ విల్ డూ ఇట్ అని అర్థం. నెక్స్ట్ కన్వర్జేషన్ చూడండి 9th వన్, టీచర్ అల్లరి చేయటం ఆపండి, టీచర్ స్టాప్ మేకింగ్ నాయిస్. దీన్ని కమాండింగ్ ఆర్ ఆస్కింగ్ లేదా ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటారు. ఎవరికైనా మనం ఏదైనా పని చెప్పినప్పుడు ఈ టెన్స్లో చెప్తాం ఇంపరేటివ్ సెంటెన్స్. స్టాప్ మేకింగ్ నాయిస్ మనం రోజు చెప్తూ ఉంటాం క్లాస్లో. స్టూడెంట్ అంటున్నాడు సారీ మ్యామ్ మేము అసైన్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సారీ మ్యామ్ అంటే టీచర్ చెప్పక ముందు విషయం కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లో వీ వర్ జస్ట్ డిస్కసింగ్ ది అసైన్మెంట్. పాస్ట్ కంటిన్యూస్ అంటే మేము అప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం అసైన్మెంట్ గురించి. టీచర్ మీరు డిస్కస్ చేసుకోవచ్చు కానీ మెల్లిగా చేసుకోండి, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని అంటే ఏం చెప్పాలి, యూ కెన్ డిస్కస్ బట్ డూ ఇట్ క్వైట్లీ, డోంట్ డిస్టర్బ్ అదర్స్, డోంట్ డిస్టర్బ్ అదర్స్. నెక్స్ట్ చూడండి స్టూడెంట్ అంటున్నాడు సరే మ్యామ్ మేము మెల్లిగా మాట్లాడుకుంటాం. అప్పుడు ఏమని చెప్తాం, స్టూడెంట్ ఓకే మ్యామ్ వీ విల్ కీప్ అవర్ వాయిసెస్ డౌన్, వీ విల్ కీప్ అవర్ వాయిసెస్ డౌన్ అని అంటే మేము మెల్లిగా మాట్లాడుకుంటాం. టీచర్ అంటున్నారు క్లాస్ రూమ్లో డిసిప్లిన్ మెయింటైన్ చేద్దామని అంటున్నారు, క్లాస్ రూమ్లో డిసిప్లిన్ మెయింటైన్ చేద్దాం. టీచర్ ఏమన్నారు లెట్స్ మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్ రూమ్. స్టూడెంట్ ఎస్ మ్యామ్, ఇంగ్లీష్లో ఎస్ మ్యామ్ అంటాం. ఇది కన్వర్జేషన్ 9. నెక్స్ట్ చూడండి కన్వర్జేషన్ 10 ఏంటండి, ఇక్కడ స్టూడెంట్ అంటున్నాడు ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు సార్, ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు సార్ అని అంటే 1 సెకండ్. ఇక్కడ చూడండి స్టూడెంట్ అడుగుతున్నాడు ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు సార్ అంటే స్టూడెంట్ సార్ వెన్ ఆర్ ద ఫైనల్ ఎగ్జామ్స్ స్కెడ్యూల్డ్ అనాలి, వెన్ ఆర్ ద ఫైనల్ ఎగ్జామ్స్ స్కెడ్యూల్డ్. టీచర్ అంటున్నారు నెక్స్ట్ మంత్, మరి నెక్స్ట్ మంత్ అంటాం. తర్వాత చూడండి ఇక్కడ స్టూడెంట్ ఎగ్జాక్ట్ డేట్ చెప్తారా సార్, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ది ఎగ్జాక్ట్ డేట్. ఇక్కడ చూడండి కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అనొచ్చు కదండి. అంటే కెన్ యూ అని అంటే ఏమవుతుంది అని అంటే మీరు వాళ్ళ కెపాసిటీ అండ్ స్ట్రెంగ్త్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు అవుతారు. సో కాబట్టి ఇంగ్లీష్లో పొలైట్గా
ఏదైనా అడగడానికి ఇంగ్లీష్లో ఏం వాడతారంటే కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ది ఎగ్జాక్ట్ డేట్, అంటే మీరు చెప్పగలరా సార్, అంటే చెప్తారా సార్ అని పొలైట్గా మాట్లాడే సందర్భంలో కెన్కి బదులు ఏం వాడతారు ఇంగ్లీష్లో కుడ్ అనే మోడల్ వర్బ్ వాడతారు. చూడండి టీచర్ ఎస్ మార్చ్ 15న స్టార్ట్ అవుతాయి అన్నాడు. మార్చ్ 15న స్టార్ట్ అవుతాయి అంటే ఎస్ దే విల్ స్టార్ట్ ఆన్ మార్చ్ 15th ఫ్యూచర్ సింపుల్లో చెప్పారు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి స్టూడెంట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. టీచర్ యు ఆర్ వెల్కమ్, బాగా ప్రిపేర్ అవ్వు అని చెప్తున్నారు. సో టీచర్ యు ఆర్ వెల్కమ్, ప్రిపేర్ వెల్, మంచిగా ప్రిపేర్ అవ్వు అంటే ప్రిపేర్ వెల్. నెక్స్ట్ చూడండి స్టూడెంట్ అవుతాను సార్, మరి ఫ్యూచర్ సింపులే కదండి, ఐ విల్ సర్. సో ఇది కన్వర్జేషన్. నెక్స్ట్ కన్వర్జేషన్ ఏంటి అని అంటే చూడండి టీచర్ లాస్ట్ వీక్ 3 days యాబ్సెంట్ అయ్యావు, ఏం జరిగింది? సో జనరల్ ఇక్కడ టీచర్ యువర్ యాబ్సెంట్ ఫర్ 3 days లాస్ట్ వీక్, పాస్ట్ సింపుల్లో బీ కాంప్లిమెంట్లో అడిగాం, వర్బ్ లేదు కాబట్టి యువర్ యాబ్సెంట్ ఫర్ 3 days లాస్ట్ వీక్, వాట్ హ్యాపెండ్, ఏమి జరిగింది? నెక్స్ట్ చూడండి ఇక్కడ స్టూడెంట్ అంటున్నాడు ఫ్యామిలీ ఫంక్షన్ ఉండే సార్, ఐ హ్యాడ్ ఏ ఫ్యామిలీ ఫంక్షన్ సార్. ఇక్కడ హ్యాడ్ అనేది V2 అండి, పాస్ట్ సింపుల్ ఇది, హ్యాడ్ అనేది లెక్సికల్ వర్బ్. సో ఐ హ్యాడ్ ఏ ఫ్యామిలీ ఫంక్షన్ సార్. నెక్స్ట్ టీచర్ అంటున్నాడు నువ్వు పర్మిషన్ తీసుకుని ఉండాల్సింది, నువ్వు పర్మిషన్ తీసుకుని ఉండాల్సింది అని అంటే ఇంగ్లీష్లో ఒక పని జరగలేదు జరిగింటే బాగుండేది, ఒక పని జరిగింది జరగకుండా ఉంటే బాగుండేది అన్నప్పుడు షుడ్ యొక్క పర్ఫెక్ట్ సింపుల్ స్ట్రక్చర్ వాడతారు. యూ షుడ్ హ్యావ్ గాటెన్ పర్మిషన్, మీరు పర్మిషన్ తీసుకుని ఉండాల్సింది, నువ్వు లేదా మీరు పర్మిషన్ తీసుకుని ఉండాల్సింది అంటే యూ షుడ్ హ్యావ్ గాటెన్ పర్మిషన్. స్టూడెంట్ చూడండి సారీ సార్, మళ్ళీ అలా చేయను అంటే ఐఎమ్ సారీ సార్, ఐ విల్ నాట్ రిపీట్ ఇట్, ఇంకొకసారి నేను అలా చేయను అని. టీచర్ అంటున్నారు ఇంపార్టెంట్ క్లాసెస్ మిస్ చేయకు, ఇంపార్టెంట్ క్లాసెస్ మిస్ చేయకు అని అంటే టీచర్ అన్నాడు డోంట్ మిస్ ఇంపార్టెంట్ క్లాసెస్ అగెయిన్. ఓకే, ఇది కన్వర్జేషన్. స్టూడెంట్ సరే సార్, అప్పుడు స్టూడెంట్ ఏమంటున్నాడు ఓకే సార్. సో ఇక లాస్ట్ కన్వర్జేషన్ అండి ఇప్పుడు ఈ వీడియోలో. కన్వర్జేషన్ ఏంటి అని అంటే ఫస్ట్ సెంటెన్స్ చూడండి టీచర్ ఈ నెల నీ అటెండెన్స్ ఎందుకు తక్కువగా ఉంది, ఈ నెల నీ అటెండెన్స్ ఎందుకు తక్కువగా ఉంది అంటే టీచర్ వై ఈజ్ యువర్ అటెండెన్స్ లో దిస్ మంత్, వై ఈజ్ యువర్ అటెండెన్స్ లో దిస్ మంత్. ఇక్కడ చూడండి స్టూడెంట్ నాకు హెల్త్ సరిగా ఉండటం లేదు మ్యామ్ అంటున్నారు. అప్పుడు ఐ హ్యావెంట్ బీన్ ఫీలింగ్ వెల్ మ్యామ్. ఇక్కడ చూడండి ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అంటే ప్రస్తుతం మాత్రమే. ఇక్కడ చూడండి ఈ నెలలో అని అంటే గత కొంతకాలంగా అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఐ హ్యావెంట్ బీన్ ఫీలింగ్ వెల్ మ్యామ్ అని చెప్తున్నాం. సో గత కొంతకాలంగా ఇప్పటి వరకు బాగాలేదు అనే ఉద్దేశం. టీచర్ నువ్వు స్కూల్కి తెలియపరిచి ఉండాల్సింది మెడికల్ సర్టిఫికేట్ ఉందా అని అంట. టీచర్ యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ద స్కూల్ డూ యూ హ్యావ్ ఎ మెడికల్ సర్టిఫికేట్, అడుగుతాం కదండి మనం పిల్లల్ని. సో ఇక్కడ చూడండి స్టూడెంట్ ఎస్ సార్ రేపు తీసుకొస్తాను. ఇక్కడ చూడండి స్టూడెంట్ ఎస్ సార్ ఐ విల్ బ్రింగ్ ఇట్ టుమారో, ఐ విల్ బ్రింగ్ ఇట్ టుమారో. సో దీస్ ఆర్ ద 12 కన్వర్జేషన్స్. అంటే రోజు మనం క్లాస్ రూమ్లో స్టూడెంట్స్తో మనం రెగ్యులర్గా మాట్లాడే సెంటెన్సెస్ని ఉపయోగించి ఒక 12 కన్వర్జేషన్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని బాగా ప్రాక్టీస్ వెల్ అండ్ యూజ్ ఇట్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. అంటే స్టూడెంట్స్తో మనం ఈ కన్వర్జేషన్స్ని మీరు బాగా విని మీరు మాట్లాడితే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, మనకు కూడా ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడడం అలవాటు అవుతుంది. అలాగే దీంతో పాటుగా నెక్స్ట్ వీడియోలో ఒక టీచర్ పేరెంట్స్తో మాట్లాడాల్సిన సందర్భంలో వచ్చే కన్వర్జేషన్స్ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. అలాగే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్కి సంబంధించిన కన్వర్జేషన్స్తో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.